హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తున్నాం కదా. ఈరోజు సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అనే చాప్టర్కి సంబంధించిన కీ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అని చెప్తాము. అంటే పి ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో ఎక్స్ ఉన్నటువంటి హైయెస్ట్ పవర్ని డిగ్రీ అని చెప్తాము. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఏఎక్స్ పవర్ 4 అని ఉంది కాబట్టి హైయెస్ట్ పవర్ 4 కాబట్టి డిగ్రీ 4 అయింది. అలాగే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని డిగ్రీని బేస్ చేసి పాలినామియల్స్ని రకరకాలుగా డివైడ్ చేశారు. అయితే అందులో డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాము. ఎగ్జాంపుల్ √3x + 5 అలా రాసుకోవచ్చు. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాము. అంటే డిగ్రీ 2 అయితే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఎగ్జాంపుల్ 2x² + 3x + 2 అని రాసాము. అలాగే ఇంకా రాసుకోవచ్చు. క్యూబిక్ పాలినామియల్ అయితే అంటే ఏంటంటే కనుక డిగ్రీ 3 అయిన పాలినామియల్ని క్యూబిక్ పాలినామియల్ అంటాము. ఎగ్జాంపుల్ ఇక్కడ 2 - x³ అని రాసాము. అంటే హైయెస్ట్ పవర్ 3గా ఉంది కాబట్టి డిగ్రీ 3 అవుతుంది అనమాట. జీరో ఆఫ్ ద పాలినామియల్. ఏ రియల్ నెంబర్ a is said to be zero of the polynomial p of x if p of a is equal to 0. అంటే ఇచ్చిన పాలినామియల్లో x ఉన్న చోట ఏ నెంబర్ పెడితే ఆన్సర్ 0 వస్తుందో ఆ నెంబర్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటారు. నెక్స్ట్, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియెంట్. ఆల్ఫా కమా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ax² + bx + c అయితే కనుక అప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a అవుతుంది. నెక్స్ట్, ఆల్ఫా బీటా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ ax³ + bx² + cx + d అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు c/a. అలాగే ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -d/a అవుతుంది. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావింగ్ జీరోస్ ఆల్ఫా కమా బీటా ఈజ్. ఆల్ఫా బీటాలు జీరోగా ఉన్న క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎక్స్ప్రెషన్ k × x² - ఆల్ఫా ప్లస్ బీటా × x ప్లస్ ఆల్ఫా బీటా. ఈ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు బాగా జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే ఈ చాప్టర్కి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఇవి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ వీడియోస్ అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. సో మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలిసిన 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేసి వాళ్ళకి కూడా ఉపయోగపడేలా చూడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.